హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను మామిడికాయ కర్రీ అయితే వండాను. మామిడికాయ కర్రీ ఏంటి అనేసి నా ఫ్రెండ్ అయితే చాలా ఆశ్చర్యపోయింది. బట్ అది ఎలా వండాలి, ఏంటి, ఎంత టేస్ట్గా ఉంటుందో మరి తన మాటలతోటే చూద్దాము. ముందుగానైతే మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అల్లం పేస్ట్ అనమాట. అది అల్లం దంచుకున్నాను. అల్లం పేస్ట్ వేసేసి కొంచెం అది బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అలా ఉంచేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగానైతే బ్రౌన్ కలర్లోకి రాగానే నేను ఆనియన్స్ అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మ్యాంగోకి దాదాపుగా 4 ఆనియన్స్ కట్ చేశాను. పెద్దవి 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెము వేగిన వెంటనే కరివేపాకు వేస్తున్నా, పచ్చిమిర్చి వేస్తున్నా. మీరు కూడా ఇదే విధంగా వేయండి. ఎందుకంటే ఆయిల్లో కనుక పచ్చిమిర్చి వేసినట్లయితే చిటపటలు ఆడుతుంది. కాబట్టి ఆనియన్స్ కొంచెం బ్రౌన్కి వచ్చే ముందు వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, కర్రీ లీవ్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసేసుకున్నాక మామిడి ముక్కలు చూసారు కదా, పచ్చి మామిడి, దాన్ని అయితే నేను పొట్టు తీసేసుకున్నాను. పొట్టు తీసేసుకొని శుభ్రంగా చిన్న ముక్కల కిందనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే చూశారు కదా, ఈ విధంగా కడిగి ముక్కల కింద చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం మామిడికాయని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే అది పుల్లగా ఉందా, తీయగా ఉందా ఫస్ట్ చూసుకోవాలి. గట్టిగా ఉండాలి మామిడికాయ. తర్వాత పొట్టు తీసాక మనం కట్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి తిని చూసుకోవాలి. పుల్లగా ఉండే మామిడికాయని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే వేసుకున్నాం కదా, మరి మామిడికాయలు వేసుకున్న వెంటనే మనకి కర్రీకి సరిపడే అంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్లో వాటర్ వస్తుంది కాబట్టి దాంతో ఉడికిపోతుంది. యాక్చువల్గానైతే మామిడికాయ కర్రీ వండేటప్పుడు నాన్ స్టిక్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటే బెటరు, ఎందుకంటే కింద మాడకుండా ఉండడానికి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మామిడికాయ అయితే ఈ విధంగా ఉడికిపోయింది. 5 నిమిషాల తర్వాత అన్నమాట ఈ విధంగా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్య నాకు కొంచెం టైం లేక నేను ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. అయినా కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు. నాకు కామెంట్లు, లైక్స్ ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మ్యాంగోని చూశారు కదా, ఇంకా ఉడకలేదు. ఇంకా ఒక 5 మినిట్స్ ఉడకాలి. అది ఉడికిన తర్వాత గుజ్జు కింద వచ్చేస్తుంది అనమాట. ఇలా మామిడికాయ కర్రీ చేసుకున్నప్పుడు అయితే ఫిష్ ఫ్రై చేసుకున్నారనుకోండి, ఎంత బాగుంటుందంటే అసలు మామూలుగా కాదు, ఏ మటన్, చికెన్ కూడా పనికిరాదనమాట. మీరు ఒకసారి అయితే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడికాయ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మ్యాంగో అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి సరిపోయేంత కారం అయితే వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే పుల్లగా, తీయగా, కారం చాలా బాగుంటుంది. కొంచెం నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంకా అది కూడా చాలా మంచిది కాబట్టి గరం మసాలా, తర్వాత ధనియా పౌడరు, ఇవన్నీ కూడా వేసుకోవాలి. మనం చికెన్, మటన్ ఎలాగైతే వండుతామో సేమ్ అదే పద్ధతిలో వండుకోవాలన్నమాట. వండిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసినాం కాబట్టి పొళ్ళు కొంచెం డ్రై అయిపోయింది కాబట్టి లైట్గానైతే వాటర్ టచ్అప్ చేయాలి. లైట్గా వాటర్ ఇలా పోసేసుకుంటే మొత్తం కలిసిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగానైతే వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే అంత పొడులు వేసినాం కాబట్టి అది డ్రై అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వాటర్ పోసుకున్నాక ఈ విధంగానైతే కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేయండి. మంచిగా మనము పచ్చడి నూరుకుంటాం కదా, ఆ టైప్ ఆఫ్లో తయారవుతుంది అనమాట. అన్నంతో అయితే ఎంత మంచిగా కలిసిపోతుందంటే తీయగా, పుల్లగా, కారం, ఆహా, తింటుంటే ఆ రుచే వేరు. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికిందా లేదా అని చూడాలంటే పైననైతే ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ వచ్చేసిన తర్వాత కర్రీ కంప్లీట్గా ఉడికిపోయింది అనేసి మీనింగ్ అనమాట. ఇప్పుడైతే కర్రీ ఉడికిపోయింది. అయినా ఇంకా 2 మినిట్స్ అలా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఫిష్ ఫ్రై అన్నాను కదా, ఫిష్ ఫ్రైను మామిడికాయ కర్రీ కాంబినేషన్ మామూలుగా ఉండదు, అద్దరిపోతుంది. మీరు ఎప్పుడైనా తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూశారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది, కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి కర్రీ అయితే ఎలా ఉందో ఒక్కసారి నా ఫ్రెండ్ని అయితే కనుక్కుందాము. మరి తనైతే కరెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే నా కర్రీ నేను బాగుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి
నా ఫ్రెండ్ అయితే నిజం చెప్తుంది, తను తిన్నాక బాగుంటే బాగుందనే చెప్తుంది, కాబట్టి చూద్దాం. ఓకే, తిను బాను నా బెస్ట్ ఫ్రెండ్, తెలుసు కదా, తను బెస్ట్ అనమాట. నాకు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది, కాబట్టి ఈరోజు నేను వండిన కర్రీ ఎలా ఉందో మరి తనతోటి అడుగుదాం, నిజం చెప్తుంది. ఓకేనా? ఓకే భవానీ, బాను తింటున్నావా? ఇంత రెడ్డుగా ఉంది, కారం ఉందా ఏంటి? కారం లేదు. నిజంగా నేను మామిడికాయ పప్పు తిన్నాను, మామిడికాయ పచ్చడి తిన్నాను, పచ్చి ముక్కలు వేసే ఒక 1 వీక్ అట్లా ఉండే పచ్చడి తిన్నాను. కానీ ఈ మామిడికాయ కర్రీ ఏందో నాకు తెలవలా. రోజు ఊరిస్తున్నావు నువ్వు నాకు. మామిడికాయ కర్రీ చేస్తా, మామిడికాయ కర్రీ చేస్తుంటే మామిడికాయ కర్రీ ఏంటి, ఏం చేస్తాను మామిడికాయ కర్రీ సారీ అని చెప్పి అనుకున్నా. నిజంగా మామిడికాయ తోటి కర్రీ ఇట్లా చేసుకుని తింటారనే విషయం ఎవరికి తెలియదు. అవునా? కానీ భలే ఉంది అసలు. ఇది జ్వరం వచ్చినప్పుడు మన నాలుక బాగాలేదనుకో, ఒకరోజు వండి నెక్స్ట్ డే తినాలి, చాలా బాగుంటుంది. అప్పుడు అదే టేస్ట్ బర్డ్స్ అన్నీ చనిపోతాయి కదా మనవి. అసలు కర్రీ మిక్స్ అయిపోయింది అందులో. మనం జనరల్గా వంకాయ మసాలా చేసుకుంటాం కదా, వంకాయ కర్రీ, సో మిగతా క్యాబేజీ, కాలీఫ్లవర్స్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఉంది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది నా అదృష్టం, నీ వంటలు లేదా. థ్యాంక్ యూ. ఇది వంటలు ఏం చేస్తున్నా, అసలు దీనికి వంటలు రావు కావచ్చు అని అనుకునేదాన్ని నేను. కానీ ఏ వంట చేసినా సరే వంక పెట్టకుండా నిజంగా ఎంత ఎంత టేస్టీగా ఉన్నాయంటే మామూలుగా తినే వాళ్ళ అదృష్టం, అది నా అదృష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసారు కదా. మీరు కూడా మామిడికాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకొని తయారు చేసుకొని తినండి. తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఎంతైనా మా సుజీ చేసినంత టేస్ట్ ఎవరికి రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూశారు కదా. నేను ఏ వంట చేసినా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు కూడా సేమ్ ఫాలో అవ్వండి, చేసుకోండి, తినండి, హాయిగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.